సో హలో ఫ్రెండ్స్, నా పేరు రాజు, మీరు చూస్తున్న రాజు వరల్డ్ నుంచి. సో ఈరోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, సోనీకి సంబంధించిన కెమెరాస్లో మనకి రకరకాల లెన్స్లు అయితే ఉంటాయి అనమాట. ప్రతి ఒక్క దాంట్లో మనకి కన్ఫ్యూజన్ అనమాట. సో ఈ లెన్స్ కొనుక్కోవాలా, ఆ లెన్స్ కొనుక్కోవాలా, ఆ లెన్స్ కొనుక్కోవాలా, దీనికి కొనాలి, వెడ్డింగ్ కొనాలంటే ఏది, ప్రీ వెడ్డింగ్కి, పోస్ట్ వెడ్డింగ్కి, మ్యారేజ్కి, లేకపోతే స్ట్రీట్ ఫోటోగ్రఫీకి, అట్లా రకరకాల దానికి, వైల్డ్ లైఫ్కి, అట్లా రకరకాల సెక్షన్స్కి రకరకాల లెన్స్లు అయితే ఉన్నాయి అనమాట. దాంట్లో మనకి మెయిన్గా ఏంటంటే, నేను వెడ్డింగ్కి సంబంధించిన దాని గురించి మాట్లాడతాను కాబట్టి, సో ఒకవేళ మీరు కనుక షార్ట్ ఫిల్మ్స్ కానీ, వెడ్డింగ్స్ కానీ, లేకపోతే కంటెంట్ క్రియేటర్, ఫోటోగ్రాఫర్స్ కానీ అట్లా అయ్యి ఉంటే మాత్రం, సో ఈ వీడియోలో మనం స్పెసిఫిక్గా సోనీకి సంబంధించిన లెన్సుల్లో అసలు మనం జూమ్ లెన్స్ దేని కొనుక్కోవాలన్నమాట, ఏ కంపెనీ కొనుక్కోవాలి, లేకపోతే ఏ లెన్సులు అసలు అందుబాటులో ఉన్నాయి, ఏవి కొనుక్కోవడానికి ప్రిఫర్ చేయాలని దానికోసం అయితే మాట్లాడతాను అనమాట. వీడియోని లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. వీడియోని స్కిప్ అయితే దయచేసి అయితే చేయొద్దనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన ఫస్ట్ లెన్స్ ఏంటంటే, మీకు ఒక బేసిక్గా నేను ఒక 5-6 లెన్సులు అయితే చెప్తాను అనమాట. సో ఇవి మీరు కొనుక్కోవాలని కాదు, ఇందులో ఏదైనా ఉన్నా పర్లేదు, లేకపోతే మినిమం ఒక 6 లెన్స్లో ఒక 2 లెన్స్ అన్న మన దగ్గర ఉంటే మనకి చాలా బెనిఫిట్ అయితే అయ్యిద్ది అనమాట. మీ అందరూ చూడొచ్చు, ఇదంతా షార్ట్ ఫిల్మ్స్కి కానీ, వెబ్ సిరీస్కి కానీ, వీటన్నిటికీ ఈ లెన్స్లు అయితే వాడుతూ ఉన్నారనమాట. పైగా వెడ్డింగ్స్కి కూడా ఈ లెన్స్ని అయితే వాడుతూ ఉన్నారు. ఇందులో పర్సనల్గా నేను ఒక లెన్స్ అయితే వాడతాను అనమాట. సో అది మనకి సోనీకి సంబంధించిన, సో ఇదే ఆ లెన్స్ అనమాట. దీన్ని నేను వెడ్డింగ్స్కి అయితే వాడతాను. షార్ట్ ఫిల్మ్స్కి అవి మనం పెద్దగా తీయం, కానీ పాటలకు అయితే తీస్తాం అనమాట. పాటలు అయితే తీస్తాం మనం ఖచ్చితంగా, దానికి వాడతాను. దాంతోపాటుగా షూట్స్ ఏదైతే ఉంటాయో, ప్రీ వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్ ఏదైతే ఉంటాయో వాటికి సంబంధించిన షూట్స్కి అయితే వాడతాం అనమాట. ఫోటోగ్రఫీకి, వీడియోగ్రఫీకి అనమాట. బొకే ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. సో దీని బిల్డ్ క్వాలిటీ చూసుకున్న సోనీ కంపెనీ నుంచి కాబట్టి ఖచ్చితంగా బిల్డ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం ఏంటంటే బడ్జెట్లో ఉన్న లెన్స్ అనమాట. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకున్నట్లుంటే మనకి 55,000 అయితే ఉందన్నమాట. సో 55,000కి ఈ బడ్జెట్లో ఈ లెన్స్ మనకి ఆఫ్లైన్ స్టోర్లో నాకు తెలిసి 44,000-43,000కి అయితే ఈ లెన్స్ అయితే దొరికేసిద్ది అనమాట. అట్లా కాదు అని అనుకుంటే దీంట్లో మనకి ఇంకా వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సిగ్మాకి సంబంధించిన లెన్స్ ఉన్నాయి, కాకపోతే అవన్నీ మనకి 75,000, 85,000 ప్రైస్ రేంజ్లో అయితే ఉంటుంది అనమాట. సో అంత బడ్జెట్ పెట్టి ఆ లెన్స్ కొనుక్కుంటే అవుట్పుట్ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది, నేను కాదన్ను. బట్ స్టిల్ మీరు ఒక బడ్జెట్లో కొనుక్కోవాలనుకుంటే 85 కొనుక్కోవాలని, ప్రతి ఒక్కళ్ళ బ్యాగ్లో 85 అనేది ఖచ్చితంగా అయితే ఉండాల్సిన లెన్స్ అనమాట ఇది. సో ఈ లెన్స్ మీరు అంత బడ్జెట్ పెట్టి కొనుక్కోమని అయితే నేను చెప్పను, మీకు సోనీలో అయినా కానీ పని అయితే అయిపోయింది అనమాట. సో ఖచ్చితంగా మీరు ఈ లెన్స్ దాన్ని అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయడానికి ట్రై చేయండి, మీ బ్యాగ్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి అనమాట. ఎందుకంటే దీనిలో వచ్చే ఫొటోస్ అనేవి చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట. కలర్స్ కానీ, లేకపోతే వీడియోలో మీరు వాడుకునే వెనక బొకే ఎఫెక్ట్ కానీ మీకు చాలా బాగా అయితే నచ్చిద్ది అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన సెకండ్ లెన్స్ ఏంటంటే లేటెస్ట్గా వచ్చిన లెన్స్ అనమాట. దీంట్లో మనకి 2 లెన్స్లు అయితే ఉన్నాయి. దీంట్లో మనకి ఇంకొక లెన్స్, దీనికి ముందు ఒక లెన్స్ అయితే వచ్చిందనమాట. ఆ లెన్స్ కాకుండా ఇది సెకండ్ వర్షన్ అనమాట. దీంట్లో సెకండ్ వర్షన్ వచ్చిన లెన్స్ గురించి అయితే మాట్లాడతాను. దీని ప్రైస్ మనం చూసుకున్నట్టుంటే 2,30,490 రూపాయలు ఉంది. ఇది మనకి 2,20,000 అయితే వచ్చేసింది అనమాట ఆఫ్లైన్ స్టోర్లో కొనుక్కుంటుంటే. సో ఈ లెన్స్ అనేది మనకి చాలా అంటే చాలా కీ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటుంది. ఎందుకంటే మీరు దీప్తి సునైన సాంగ్, రీసెంట్గా వచ్చిన వెళ్ళిపోమాకి ఏదో సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్స్లో కూడా వీళ్ళు ఈ లెన్స్దే వాడారనమాట. ప్రొఫెషనల్గా మీరు ఫొటోస్ తీసుకోవాలనుకుంటే, అంటే కాంపాక్ట్ ప్లేసెస్లో మన స్టేజ్కి దగ్గర ఉండి ఫొటోస్ తీయడానికి కుదరనప్పుడు ఏంటంటే లాంగ్ షాట్స్లో దూరం నుంచి కూడా మనం వెడ్డింగ్లో మనం ఫొటోస్ తీయాలి అని అనుకుంటే మనకి ఈ లెన్స్ అయితే ఉపయోగపడుతుంది అనమాట. ఇది చాలా ఎక్స్పెన్సివ్ లెన్స్. 2,30,000కి మనకి సోనీ 7-4 కెమెరా బాడీ వచ్చేసింది అనమాట. కానీ ఆ ప్రైస్ రేంజ్లో మనకి లెన్సే వస్తుంది అనమాట. కానీ ఇది ఒక పర్ఫెక్ట్ లెన్స్ అనమాట. షార్ట్ ఫిల్మ్స్ తీయాలన్నా కానీ, లేకపోతే సాంగ్స్ తీయాలన్నా కానీ ఒక బీస్ట్ అని చెప్పుకోవచ్చు. మనకి వెడ్డింగ్స్లో ఫొటోస్కి, వీడియోస్కి తీసుకోవాలనుకుంటే మాత్రం ది బెస్ట్ పనికొచ్చే లెన్స్ ఏంటంటే మనకి 70 నుంచి 200 ఫోకల్ లెంత్ ఉన్న లెన్స్ అనమాట. సో ఇది 2.8 కాబట్టి పైగా ఓఎస్ఎస్ అయితే ఉంటుంది. అంటే మనం ఇన్బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. అంటే కెమెరాస్లో కొన్నిట్లో ఇన్బాడీ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉండదు కదా. సో ఓఎస్ఎస్ ఏంటంటే మనకి వీడియో షేక్ అవ్వకుండా మ్యాక్సిమం ఈ లెన్స్లో అయితే ఉంటుంది అనమాట. సో దీంతో మనం రెండింటికి వాడుకోవచ్చు. మనం ఫుల్ ఫ్రేమ్కి వాడుకోవచ్చు, ఎట్ ది సేమ్ టైం ఏపీఎస్ కూడా వాడుకోవచ్చు. కాకపోతే ఫోకల్ రేంజ్లో అయితే తేడా వచ్చింది అనమాట. కానీ ఫుల్ ఫ్రేమ్కి దీన్ని మనం 7.3 కానీ, 7.6 కానీ, 7.4 కానీ ఈ లెన్స్ మీరు మీ కిట్లో ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు చాలా అంటే చాలా బెస్ట్ ఫొటోస్ అయితే తీసే అవకాశం ఉంది. వీడియోస్ కూడా, షార్ట్స్ కూడా, క్లోజులు చాలా అంటే చాలా బాగా అయితే వస్తాయి అనమాట. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ చాలా బాగుంటుంది, బొకే ఎఫెక్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన లెన్స్ ఏంటంటే, ఈ లెన్స్ గురించి చాలామందికి తెలియదు, చాలామంది అసలు దీన్ని పట్టించుకోరు అనమాట. ఇలాంటి లెన్స్ ఒకటి ఉంది అని చాలామందికి తెలియదు అనమాట. సో తీసేవాళ్ళు దానిలో ఆల్రెడీ తీసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ దీన్ని అసలు ఎవరు చెప్పరు కన్సిడర్ చేయమని. ఎందుకనంటే ఇది ఒక బీస్ట్ లెన్స్ అనమాట. అంటే ఒక
వెయిట్ పరంగా చూసుకున్నా చాలా బరువు ఉండే లెన్స్ అనమాట. దీన్ని క్యారీ చేయడం చాలా కష్టం. దీన్ని మన చేతిలో పట్టుకొని ఫొటోస్ తీయడం కూడా చాలా కష్టం అనమాట. ఇది 105 లెన్స్ అనమాట, అంటే 105 లెన్స్. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది చూడటానికి కొంచెం హెవీగా అయితే ఉండిద్ది. ఆర్ట్ లెన్స్ అనమాట ఇది. సో దీనికి సపరేట్గా హ్యాండిల్ ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు, దీన్ని మనం కెమెరాకి పెట్టుకొని కెమెరాని దీనికి అటాచ్ చేసుకొని ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అనమాట. ఎందుకు అని అంటే లెన్స్ అంత బరువు ఉంటుంది కాబట్టి దానికి డైరెక్ట్గా హ్యాండిల్ అయితే ఇచ్చారనమాట. సో ఈ లెన్స్ అనేది 105 లెన్స్ అనమాట. ఇది ది బెస్ట్ బొకే లెన్స్ అని చెప్తాను. మీరు కావాలంటే ఇంటర్నెట్లో కొట్టి చూడండి, బెస్ట్ బొకే లెన్స్ ఫర్ సోనీ అని కొడితే మీకు ఖచ్చితంగా 135 కానీ 105 కానీ వచ్చింది. సో ఇది 105 లెన్స్ అనమాట. ఇది ఆర్ట్ లెన్స్, సిగ్మా కంపెనీ సంబంధించింది. దీని ప్రైస్ మనం చూసుకున్నట్లుంటే సుమారుగా 1,20,000 రూపాయలు అయితే ఉండిద్ది. లెన్సులన్నీ సోనీ వాళ్ళకి చాలా ఎక్స్పెన్సివ్ అయితే ఉంటాయి అనమాట. సో ఆర్ట్ లైన్కి సంబంధించిన లెన్స్ అనమాట ఇది. సో దీంట్లో ఫీచర్స్ కానీ లేకపోతే అంటే ఇది వీడియోస్కి పనికొచ్చిద్దా అంటే, వీడియోస్కి ఎంత హెవీ లెన్స్ వీడియోస్కి మనం గింబల్ మీదో లేకపోతే స్లైడర్ మీదో పెట్టి మనం తీయాలంటే కొంచెం వీడియోలో కొంచెం షేక్గా వచ్చే అవకాశం అయితే ఉండిద్ది. అంటిల్ మనకి ఓఎస్ఎస్ ఉన్న అప్పటికి, అంటే దీంట్లో ఓఎస్ఎస్ అనేది ఉండదు. సో మనకి ఈ 7200లో ఓఎస్ఎస్ ఉంది, కానీ దీంట్లో మనకి ఓఎస్ఎస్ ఉండదు అనమాట. దానివల్ల వీడియోస్ కొంచెం షేక్ అవుతూ ఉంటాయి. కానీ ఫొటోస్ మాత్రం తీస్తే, స్ట్రీట్ ఫొటోస్ కానీ లేకపోతే మీరు పోర్ట్రేట్స్ కానీ తీస్తే మాత్రం ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ ఫొటోస్కి సూపర్ అంటే సూపర్ అనమాట. వెనక బ్యాక్గ్రౌండ్ అసలు బట్టర్ స్మూత్గా ఉంటుంది అనమాట. లో లైట్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది ఈ లెన్స్. అట్ ది సేమ్ టైం ఏంటంటే ఈ లెన్సు ఇంత ప్రైస్ ఉంది, మనం ఇది కొనుక్కోవచ్చా లేదా, ప్రొఫెషనల్ యూజ్కి పనికొచ్చిద్దా లేదా అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. ఎంత డబ్బులు దీనికి పెడితే వర్తా కాదా అని. సో ఇది మీకు రూపాయి టు రూపాయి న్యాయం చేసిద్ది అనమాట. మీరు పెట్టిన డబ్బులకి ఖచ్చితంగా మీకు న్యాయం అయితే చేసిద్ది. సో ఇది 1.4 లెన్స్ కాబట్టి మీకు ఖచ్చితంగా మంచి ఎక్స్పోజర్, అంటే మనకి లైటింగ్ తక్కువ ఉన్నా కానీ మనం లో లైట్లో కూడా మనం అద్భుతమైన అవుట్పుట్ అయితే మనకి ఇమేజెస్ రూపంలో అయితే ఇచ్చేది. కాబట్టి ఇది మీ కెమెరాలో ఉంటే చాలా అంటే చాలా బెనిఫిట్ అయింది. కానీ వీడియోస్ పరంగా మాట్లాడుకుంటే మాత్రం ఇది వీడియోస్ లెన్స్ అయితే నేనైతే చెప్పను అనమాట. ఇది మ్యాక్సిమం ఫోటో లెన్స్ అనే చెప్తాను నేను. సో ఇది నా థర్డ్ సెలెక్షన్ లెన్స్ అనమాట. దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 135 లెన్స్ అనమాట. ఈ 105 లెన్స్ ఓవర్లుక్ చేసిన వాళ్ళు, అంటే 105 లెన్స్ అంత హెవీ లెన్స్, దీన్ని మనం క్యారీ చేయడం కష్టం, దీంతో మనం వాడటం కష్టం, దీన్ని ఎక్కువసేపు చేతిలో పట్టుకోలేము మనం అని అనుకున్న వాళ్ళు నెక్స్ట్ ఎంచుకున్న ఆప్షన్ ఏంటంటే 135 లెన్స్ అనమాట. 135 లెన్స్లో కూడా మనకి సిగ్మా లెన్స్ ఉందన్నమాట. సిగ్మాతో పాటు సోనీ లెన్స్ కూడా ఉంది. సో మన ఇష్టం, దీంట్లో రెండిట్లో ఏదైనా కొనుక్కోవచ్చు. కాకపోతే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంటంటే 135 అని ఒక లెన్స్ ఉందని తెలిస్తే చాలన్నమాట. సో ఇది కూడా మనకి పోస్ట్ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్, లేకపోతే సాంగ్స్ కానీ లేకపోతే షార్ట్ ఫిలిమ్స్ కానీ ప్రాంక్స్ వీడియోస్ కానీ వీటన్నిటికి మనకి వచ్చేది అనమాట. కాకపోతే సింగిల్ ఫోకల్ లెన్స్ లెన్స్ అనమాట. 135mm అయితే ఉంటుంది. 1.8 ఉంటుంది DGDN లెన్స్ అనమాట ఇది. సో మీరు చూసుకున్నట్లుంటే దీని లెన్స్ కూడా చూడటానికి కొంచెం బరువు అయితే ఉంటాయి. మేడ్ ఇన్ జపాన్ లెన్స్లు అనమాట ఇవన్నీ. ఆర్ట్ లెన్స్ ఇది కూడా. సో ఇంతకుముందు ఇది కూడా ఆర్ట్ లెన్స్ అనమాట. సో ఈ ఆర్ట్ లెన్స్ కాబట్టి సో దీంట్లో మనకి క్వాలిటీ కూడా ఆ రేంజ్లోనే ఉంటుంది అనమాట. మనకి క్లియర్గా ఇమేజ్ అనేది చాలా బాగా అయితే ఫోకస్ చేసింది. అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకి బొకే అనమాట 105 కంటే ఎక్కువ బొకే అయితే ఇచ్చింది 135 ఫోకల్ లెంత్ కాబట్టి. పైగా ఆర్టిఫిషియల్గా బొకే అనేది ఆర్టిఫిషియల్గా ఫోన్లో వచ్చినట్టయితే ఉండదు అనమాట. చాలా డీసెంట్గా అయితే ఉండిద్ది. సో అందుకే మీరు ఒకవేళ కనుక ఈ వెడ్డింగ్కి సంబంధించిన దాంట్లో మీరు కొనుక్కోవాలి, ఏదైనా లెన్స్ జూమ్ లెన్స్ నాకు కావాలి అని అనుకుంటున్నారా, అప్పుడు మీకు ఆప్షన్లో 2 లెన్సులు ఉన్నాయి. సోనీ ఉంది, సిగ్మా ఉందన్నమాట. దీంట్లో దేన్నైనా కన్సిడర్ చేయొచ్చు కంపారిజన్ చేసుకొని. సో ఈ లెన్స్ ప్రైస్ రేంజ్ అనేది మనకి సుమారుగా 150,000 ఆ రేంజ్లో అయితే ఉందన్నమాట. సో దీన్ని కూడా మీరు కొనుక్కునే అవకాశం ఉంది. దీన్ని మీరు కొనుక్కోమని నేను చెప్తాను అనమాట. సో నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సిన లెన్స్ ఏంటి అని అంటే టామ్రానికి సంబంధించిన లెన్స్ అనమాట. ఇది 70-180 అనమాట. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే ప్రతి లెన్స్కి ఫోకల్ లెంత్ ఎంత ఉంది, అంటే ఇప్పుడు ఎంత రేంజ్ ఉంది మధ్యలో, మనకి ఎంత ఫోకల్ రేంజ్ అయితే యాడ్ అవుతుందనేది చూసుకోవాలి. ఇంతకుముందు చెప్పింది ఏంటంటే సింగిల్ ఫోకల్ లెంత్, అంటే 135 అంటే 135 ఫిక్స్డ్ ఫోకల్ లెంత్ అనమాట. దాన్ని మనం మార్చలేము, ముందుకి జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయలేము అనమాట. బట్ ఈ టామ్రానికి 70-180 లెన్స్ ఏంటంటే మనకి 70 దగ్గర నుంచి 180 వరకు ఉన్న సబ్జెక్ట్ని మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకుంటే అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్తాను నేను. ఎందుకనంటే ఇది మనకి వీడియోస్కి ఫొటోస్కి ఏదైతే మనకి సోనీకి సంబంధించిన లెన్స్ 200 లెన్స్ ఉందో అదే రేంజ్ క్వాలిటీ అయితే ఇచ్చింది అనమాట. ఆటో ఫోకస్ అనేది చాలా బాగుంటుంది. పైగా మనకి వీడియోస్ తీసుకోవడానికి ఫొటోస్ తీసుకోవడానికి చాలా అద్భుతంగా అయితే పనిచేసే లెన్స్ అనమాట. సో దీని ప్రైస్ మనం చూసుకుంటే 1,00,000 రూపాయలు అయితే ఉంది.
సో 1,00,000 అంటే నాకు తెలిసి 90,000 ప్రైస్ రేంజ్లో అయితే ఉండొచ్చు అనమాట. సో ఇది టెలిఫోటో జూమ్ లెన్స్ f2.8 మీద ఉంటుంది అనమాట. సో అపాచర్ అనేది మనం చూసుకుంటే 2.8 లో లైట్లో మనకి బాగా పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఈ లెన్స్ ఉందని చాలామందికి తెలియదు, చాలామంది పట్టించుకోరు. ఎందుకంటే ఫిల్మ్ మేకర్స్ మనకేంటంటే 70 నుంచి 180 అని అంటే 200కి కొంచెం అయితే తగ్గింది అనమాట. అలా అని చెప్పి మేజర్ డిఫరెన్స్లో ఉండొచ్చు, క్వాలిటీ పరంగా చూసుకున్న డిఫరెన్స్ ఉండొచ్చు, లేకపోతే సోనీకి దీనికి చాలా తేడాలు ఉండొచ్చు. బట్ మీకు 70 నుంచి 180లో ₹1,00,000 లెన్స్ వస్తుంది కాబట్టి మీరు ఒకవేళ ఆ లెన్స్ని కన్సిడర్ చేయాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కన్సిడర్ చేయమని చెప్తాను నేను. సో ఇది టెలిఫోటో లెన్స్. ఇక్కడ మీరు చూడొచ్చు దానికి సంబంధించిన ఇమేజెస్ అనేవి వెనక బొకే చూడండి ఫస్ట్ మీరు. సో ఫొటోస్ అనేవి ఎట్లా అయితే వస్తాయి అనమాట. సో వెనక బొకే చూసారు కదా. సో బొకే అనేది అయితే మనకి 180లో ఇలా ఉంటుంది అనమాట. 200 ఇంకా కొంచెం ఉంటుంది అనమాట. వాళ్ళు ఇచ్చిన శాంపిల్, వాళ్ళ టామరాన్ కంపెనీలో శాంపిల్గా పెట్టుకున్న పోస్టర్స్ అనమాట ఇవి. సో బాడీ కాంపాక్ట్ అయితే ఉంది, లైట్ వెయిట్ అని చెప్తున్నారు. లైట్ వెయిట్ అయితే ఏమి ఉండదు, ఖచ్చితంగా కెమెరా బరువు అయితే ఉండదు అనమాట. దీని కెమెరా పెట్టగానే లెన్స్కి బరువు అనే అనిపించింది మనకి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మినిమం ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది 0.85 mm అయితే ఉందన్నమాట. క్లోజప్స్ తీసుకోవడానికి కూడా మనకు వచ్చిందని చెప్తున్నాడు. ఇది సోనీకి సంబంధించిన ఈ ఎకో సిస్టమ్కి సంబంధించిన లెన్స్ అనమాట. VDX లీనియర్ మోటార్తో అయితే పనిచేసింది. సో ఇది లేటెస్ట్గా వచ్చిన మోటార్ అనమాట. సో దీని తర్వాత ఇంకా మనం లాస్ట్గా మాట్లాడుకునే లెన్స్, అంటే మన కలెక్షన్లో ఉండాల్సిన అనుకున్న లెన్స్లో లాస్ట్గా ఉండే లెన్స్ ఏంటంటే సో 35-150 mm అనమాట. ఇది కూడా టామరాన్కి సంబంధించిన లెన్స్ అనమాట. దీన్ని కూడా ఖచ్చితంగా కొనుక్కోమని నేను చెప్తాను, ఎందుకంటే ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ లెన్స్. కాకపోతే ప్రైస్ మీరు చూడగానే ఆటోమేటిక్గా భయపడతారు కాబట్టి చెప్తున్నాను. దీని ప్రైస్ ఆటోమేటిక్గా ₹156,000 అయితే ఉంది. అంత ఎక్స్పెన్సివ్ లెన్స్ ఎందుకు అని అంటే సో 35-150 అనేది ఆ రేంజ్లో ఉన్న ఫోకల్ లెంత్లో ఉన్న లెన్స్లు అసలు ఇవ్వనమాట. టామరాన్ వాడే ఇన్నోవేటివ్గా ఆ లెన్స్ని బయటికి తీసుకొచ్చాడు. పైగా అది షార్ట్ ఫిలిమ్స్కి కానీ లేకపోతే మనకి అసలు దీంతో మనం వీడియోస్ కానీ ఫొటోస్ కానీ బొకే ఎఫెక్ట్ అనేది అద్భుతంగా ఉంటుంది అనమాట. మనం 35 నుంచి వస్తుంది కాబట్టి మనకు అన్ని 70 నుంచి స్టార్ట్ అవుతాయి. 70 నుంచి 180 చూసాం, 70 నుంచి 200 చూసాం, 70 నుంచి ఇంకా పైకి వెళ్ళేవంటాయి 300, 400 అట్లా వెళ్తాయి. కానీ మనకి 35 నుంచి 150 మధ్యలో, అంటే 35 దగ్గర నుంచి కొనుక్కుంటే 35 లెన్స్ కవర్ అయ్యిద్ది, మనకి 50 కవర్ అయ్యిద్ది, 85 కవర్ అయ్యిద్ది, 105 కవర్ అయ్యిద్ది, అట్లా అన్నీ కవర్ అవుతాయి. లెన్స్ ఏదైనా ఉందనంటే అది ఈ కెమెరానికి సంబంధించిన లెన్స్ అనమాట. 35 నుంచి 150 mm లెన్స్ కాబట్టి సో మధ్యలో ఉన్న ఫోకల్ లెంత్లు అన్నీ మనం కవర్ చేసుకుంటే అయితే వెళ్ళొచ్చు అనమాట. అంటే ఈ ఒక్క లెన్స్ కొనుక్కుంటే మనం అన్ని లెన్సులు కొన్నట్టు అనమాట. అంటే ఒక లెన్స్తో మనం 5 లెన్సులు పని అయితే చేయొచ్చు అనమాట. సో దానికోసమే ఇది ఎఫ్ చూసుకుంటే మనకి 2 నుంచి 2.2 ఉంటుంది అనమాట. 2 నుంచి 2.2 అంటే మనం స్టార్టింగ్ 35 ఏదైతే ఉంటుందో అది 2 అయితే ఉంటుంది అనమాట. అపాచర్ అనేది 2 ఉంటుంది అనమాట. 150 దాకా వెళ్ళే లోపు మనకి 2.8 అయితే ఇద్ది అనమాట. సో అది పెద్ద మనకి లో లైట్లో కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అది 2 to 2.8 వెళ్ళింది కానీ 2 to 4 అయితే వెళ్ళలేదు కాబట్టి. సో ఇది ఒక బెస్ట్ ఫుల్ ఫ్రేమ్ మిర్రర్లెస్ DI3 VDX మోటార్ అనమాట. ఈ లేటెస్ట్గా వచ్చిన మోటార్ అనేది. సో డ్రమాటిక్ టేల్స్ ఫర్ యువర్ ట్రావెల్స్, అంటే ట్రావెల్ ఫోటోగ్రఫీకి కానీ, ఎందుకంటే ఆ దాంట్లో మనం ట్రావెల్ ఫోటోగ్రఫీ మనం ఇందాక చూసుకున్నట్లుంటే మనకి చాలా నియర్గా ఫొటోస్ తీసుకునే అవకాశం అవుతుంది అనమాట. జూమ్గా వాడుకునే అవకాశం కూడా ఉందన్నమాట. వీడియోస్ తీసుకోవడానికి ఇది ఒక పర్ఫెక్ట్ లెన్స్ అని చెప్తాను, ఫొటోస్కి కూడా ఒక పర్ఫెక్ట్ లెన్స్ అని అయితే చెప్తాను అనమాట. సో ఇంక మీరు చూసుకున్నట్టుంటే దీని స్పెసిఫికేషన్స్ అనేవి అన్నీ ఇక్కడే ఉన్నాయి మనకి. కాకపోతే ఇది కొనుక్కోవాలా లేదా, లేకపోతే ఈ ఫోకల్ లెంత్ నుంచి ఈ ఫోకల్ లెంత్ తేడా ఏంటని ఆలోచిస్తూ ఉంటారు కదా, దానికోసం చెప్తున్నాను. 35 నుంచి 150 ఉంది, 70 నుంచి 200 ఉంది. సో దీంట్లో మనకి ఏది మనకి అనుకూలంగా ఉండిద్దో చూసుకొని మన అవసరాన్ని బట్టి, అంటే మనం వీడియోస్ తీస్తే వీడియో కంటెంట్లో మనకి ఏ లెన్స్ ఉపయోగం, ఫొటోస్ తీస్తే ఫోటో కంటెంట్లో మనకి ఏది ఉపయోగం అనేది దాన్ని నీర్ అండ్ డీర్గా చూసుకొని కొనుక్కోవాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ లెన్స్లో ఏదో ఒక లెన్స్ని అయితే కన్సిడర్ చేయమని అయితే చెప్తాను అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు దాని ఇమేజ్ శాంపిల్స్ అనేవి ఇచ్చారనమాట వాళ్ళు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫోకల్ లెంత్ అనేది 35 చూపిస్తుంది అనమాట. f2 ఎక్స్పోజర్ అయితే ఉంది. సో నెక్స్ట్ 47, ఆ పిక్సెల్ ఎంత డీటెయిల్గా ఉందో చూడండి మీరు ఒక్కసారి. వెనకున్న దాన్ని ఎంత లైట్గా బొకే చేసి దీని మీద ఫోకస్ అయితే అయింది. సో ఎంత డీటెయిల్గా అయితే చూపిస్తుందో చూడండి. సో ఫుడ్ ఫోటోగ్రఫీ అంటే ఎవరైనా ఫుడ్స్ని ఫోటోగ్రఫీ చేసేవాళ్ళు కూడా. సో ఇదంతా బొకే వచ్చేసింది, ఇక్కడంతా బొకే ఎఫెక్ట్ వచ్చేసింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టుంటే 37 mm తీసాడు. 35 నుంచి స్టార్ట్ అయింది కాబట్టి 37 mm ఎక్స్పోజర్ f2.2లో తీశారనమాట. సోనీ R3లో తీశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు 150 ఫోకల్ లెంత్ అనమాట. 150లో మనం చూడొచ్చు ఎంత ఏరియా అనేది కవర్ అవుతుందో. సో జూమ్ చేసి మనం ఇట్లా ఇమేజెస్ అయితే తీసుకోవచ్చు అనమాట.
సో డీటెయిల్స్ చూసుకుంటే అంటే మనం ఆ ఇమేజ్ని ఎప్పుడైతే జూమ్ ఇన్ చేసుకుంటామో అక్కడ ప్రతి ఒక్క డీటెయిల్ అనేది క్యాప్చర్ అవుతుందా లేదనే దానికోసం ఇక్కడ ఒక చూశారు కదా, ఇక్కడ వాళ్ళు తీసిన ఇమేజ్లో నుంచి ఒక చిన్న పార్ట్ని అయితే తీసి దాన్ని జూమ్ ఇన్ అయితే చేశారనమాట. సో అది కూడా డిస్టర్బ్ అవ్వకుండా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. సో ఇక్కడ మనకి రకరకాల ఫోకల్ లెంత్లు ఇక్కడ చూపించారు వాళ్ళు 35 నుంచి మనకు అర్థం అవడం కోసం. సో మీరు చూడొచ్చు 50 అనేది ఎంత ఉంటుంది అనమాట, 70 అనేది ఎంత ఉండిద్ది, 85 ఎంత ఉండిద్ది, 100 ఎంత ఉండిద్ది, 135 ఎంత ఉంటుంది, 150 ఎంత ఉంటుంది. సో ఫైనల్ 150 ఎంత క్లోజ్ అయితే వచ్చింది అనమాట. సో 35 చూడొచ్చు, 35 ఇక్కడ ఉంది, 150 ఇక్కడ ఉందన్నమాట, 35 150. సో ఎంత జూమ్ ఇన్ చేస్తూ ఉందో 35 నుంచి మొదలు పెడితే మీరు చూశారు కదా, ఒకే లెన్సు 1 2 3 4 5 6 లెన్సులు పనిచేస్తుంది, 7 లెన్సులు పనిచేస్తుంది అనమాట. రకరకాల స్టాప్స్లో మనం ఫోటో తీసుకుంటూ వెళ్తే 7 లెన్సులు పని అది ఒక్కటే చేస్తుంది అనమాట. సో అందుకే ఈ లెన్స్ని వర్స్టైల్ లెన్స్ అనమాట ఇది, అందుకే ఈ లెన్స్ని కన్సిడర్ చేయమైతే చెప్తాను అనమాట నేను. సో షార్ప్ ఇమేజెస్ అయితే వస్తాయి, బొకే ఎఫెక్ట్ కూడా చాలా బాగుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు బొకే చూశారు కదా. సో ఇక్కడ సబ్జెక్ట్ని షార్ప్ చేస్తే ఇక్కడ వెనక బొకే చూడండి. సో ఈ 35లో ఎట్లాగే మనం పాటలు తీసినా కానీ అంతే, ఇక్కడ మన సబ్జెక్ట్ హైలైట్ అయింది, వెనక బొకే క్లియర్ బొకే అయితే వచ్చేసిద్ది అనమాట. సో ఇంకా దీంట్లో మనం ఏమేం చేసుకోవచ్చు అనేవి ఉన్నాయన్నమాట. దీన్ని అప్డేట్ చేసుకోవడం కోసం టైప్ సి కేబుల్ కూడా ఇస్తున్నారు ఈ మధ్య వీళ్ళు టామ్రాన్ వాళ్ళు. దీంట్లో మనం రింగ్స్ ఏదైతే ఉన్నాయో 2 రింగ్స్ని మనం చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా దాంట్లో బ్లేడ్స్ కానీ లేకపోతే అవన్నీ అయితే డీటెయిల్స్ అయితే తెలుస్తూ ఉంటాయి. అవన్నీ మనకు అంత అవసరం లేదు, జస్ట్ మనకు అవసరమైంది ఏంటంటే ఫోకల్ లెంత్ అంత ఉంది, ఇది మనకి అవసరమైద్దా లేదా. ఇది ఖచ్చితంగా వర్స్టైల్ లెస్ అయితే చెప్తాను నేను. మీరు కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయమని అయితే చెప్తాను. సో ఇప్పుడు నేను 6 లెన్సులు అయితే చెప్పాను. ఈ 6 లెన్సులు కొనుక్కోవాలని కాదు, మనకేం అవసరమో ఇందులోంచి ఖచ్చితంగా కొనుక్కోండి. ఇప్పుడు నేను 85 కొనుక్కున్నాను, మరి ఇంకొక లెన్స్ మీరు ఏం కొనుక్కుంటారో అని అడిగితే నేను ఖచ్చితంగా 35 150 కొనడానికి ఇష్టపడతాను. లేకపోతే మనకి 70-200 లెన్స్ 2,30,000 ప్రైస్లో ఉన్న లెన్స్ అది కొనడానికైనా ఇష్టపడతాను అనమాట. ఎందుకని అంటే ది బెస్ట్ లెన్స్ ఈ రెండు నా అవసరానికి ఈ రెండు సరిపోతాయి అని అనిపించింది, ఎందుకంటే ఆల్రెడీ 85 నా దగ్గర ఉంది కాబట్టి. సో ఈ 2 లెన్స్లో ఒకటైనా కొనవచ్చు, లేకపోతే 2 కొనుక్కోవచ్చు అనమాట. ఇంకిప్పుడు మీరు ఆలోచించుకోండి, మీరు ఒకవేళ ఫోటోగ్రాఫర్స్ వీడియోగ్రాఫర్స్ అయ్యుండే మీరు షార్ట్ ఫిల్మ్స్ యూట్యూబ్ లేకపోతే ప్రీ వెడ్డింగ్ పోస్ట్ వెడ్డింగ్ వీడియో కంటెంట్ వరకు ఏదైనా కానీ మీరు చేయాలనుకుంటే మీకు ఇందులో ఏ లెన్స్ మీకు అనుకూలంగా అనిపించిందో చూసుకొని దాన్ని బట్టి కొనుక్కోవడానికి అయితే ట్రై చేయండి అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ అయితే ఆన్ చేసుకోండి. అంటిల్ దెన్ దిస్ రాజు సైనింగ్ ఆఫ్.